ట్రేడింగ్ అనేది ఒక ప్రొఫెషన్, జస్ట్ లైక్ ఎనీ అదర్ ప్రొఫెషన్. సో మనం ఏదన్నా ఒక ప్రొఫెషన్ చూస్ చేసుకునే ముందు మనల్ని మనం ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటాం. అంటే ఆ ప్రొఫెషన్కి కావాల్సిన స్కిల్స్ మన దగ్గర ఉన్నాయా, దానికి కావాల్సిన ట్రైట్స్ అండ్ క్వాలిటీస్ మన దగ్గర ఉన్నాయా. అలానే మనం ట్రేడింగ్ చేయాలనుకుంటే ట్రేడింగ్ని సెలెక్ట్ చేసుకునే ముందే ట్రేడింగ్ కావాల్సిన స్కిల్స్ మన దగ్గర ఉన్నాయా లేవో అని ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి. సో ఇవాళ మన వీడియోలో ట్రేడింగ్ కావాల్సిన అతి ముఖ్యమైన స్కిల్ ఏంటో చూద్దాం. అదే ఎమోషనల్ స్టెబిలిటీ. సో ట్రేడింగ్ చేయాలనుకుంటే మనల్ని మనం మొదటగా ప్రశ్నించుకోవాల్సింది ఆర్ వి ఎమోషనల్లీ స్టేబుల్ అని. అంటే మన భావోద్వేగాల్ని మనం కంట్రోల్లో ఉంచుకోగలమా లేదా అని. కంట్రోల్లో ఉంచుకోగలిగితేనే మనం ట్రేడింగ్ చేయాలి. లేకుంటే అట్లీస్ట్ మనం కంట్రోల్లో ఉంచుకోవడానికి ట్రై చేయగలము అన్న నమ్మకం ఉంటేనే మనం ట్రేడింగ్ ఎంటర్ అవ్వాలి. లేకుండా మన ఎమోషన్స్ మీద మనకు కంట్రోల్ లేదనుకోండి, ఖచ్చితంగా ట్రేడింగ్ జోలికి అయితే వెళ్ళకూడదు. ఎందుకంటే ట్రేడింగ్ ఎమోషనలీ చాలా డిమాండింగ్. ప్రతిరోజు మీ ఎమోషన్స్ని టెస్ట్ చేస్తూనే ఉంటుంది. సో ఎమోషనలీ యూ షుడ్ ఆల్వేస్ బీ ప్రెసెంట్. సో ఇది ఎందుకంత ఎమోషనలీ డిమాండింగో ఒక ఎగ్జాంపుల్ ద్వారా మీకు చెప్తా. సపోజ్ మీరు ఒక ట్రేడ్ తీసుకున్నారు, ట్రేడ్ బాగా జరుగుతుంది, మంచి ప్రాఫిట్స్లో ఉన్నారు. కానీ సడన్గా మార్కెట్ రివర్స్ అవుతుంది, మంచి ప్రాఫిట్స్లో ఉన్నారు. అదే ఇంకొక 5 or 6 పాయింట్స్ కనుక అచీవ్ అయితే మీ టార్గెట్ అచీవ్ అయిపోతుంది. అంతవరకు వెళ్ళి అక్కడ కనుక మార్కెట్ రివర్స్ అయింది అనుకోండి, మార్కెట్ రివర్స్ అవ్వడానికి చాలా కారణాలు ఉంటాయి. సో మన తప్పు లేకున్నా కానీ కొన్నిసార్లు మార్కెట్ రివర్స్ అవుతుంది. సో రివర్స్ అయినప్పుడు మీ ప్రాఫిట్స్ కాస్త లాస్లోకి వెళ్ళిపోతుంది. సో ఆల్మోస్ట్ మీ స్టాప్ లాస్ హిట్ అయ్యే ప్లేస్కి వచ్చేస్తుంది. సో మీరు స్టాప్ లాస్ బుక్ చేసుకోవాల్సిన స్థితికి వచ్చేస్తారు. కానీ మన మైండ్ ఎలా థింక్ చేస్తుంది, మంచి ప్రాఫిట్స్లో ఉన్నాం, ఆల్మోస్ట్ టార్గెట్ అచీవ్ అయిపోయినాం, ఈ టైం నుంచి లాస్లోకి వెళ్ళిపోయినామా, ఇదేంటి. సో మనకు ఆ టైంలో లాస్ బుక్ చేసుకోవాలంటే అస్సలు మనసు ఒప్పదు. మనకే కాదు, బేసిక్ హ్యూమన్ నేచర్ ఇది. లాసెస్ని బుక్ చేసుకోవడానికి హ్యూమన్ నేచర్ ఒప్పుకోదు. సో మనం అప్పుడు మన ఎమోషన్స్ అక్కడ ప్లే చేస్తాయి. సో స్టాప్ లాస్ హిట్ అయినప్పుడు, స్టాప్ లాస్ అంటే ఏంటి, చిన్న లిమిట్ పెట్టుకొని, స్టాప్ లాస్ లిమిట్ పెట్టుకొని, సో ఇంతవరకు లాస్ వస్తే మనం ఎగ్జిట్ అయిపోవాలి. కానీ అక్కడ మనం అలా ఎగ్జిట్ అవ్వకుండా, సో అంత ప్రాఫిట్స్ చూసాం కదా, సో లాస్ బుక్ చేసుకోవడానికి మన మనసు ఒప్పుకోదు. సో అప్పుడు ఎగ్జిట్ అవ్వకుండా ఇంకా మార్కెట్ మళ్ళీ రివర్స్ అయి పైకి వెళ్తుందేమో అని ఆశతో ఆ లాస్ని కాస్త, చిన్న లాస్ని కాస్త పెద్ద లాస్ చేసుకుంటాం. సో ఇక్కడ కనుక మనం ఎమోషనల్గా యాక్ట్ చేయకుండా జస్ట్ రేషనల్గా థింక్ చేసి, సో ఆ గ్రీన్లో ఎంత దూరం వెళ్ళినా మన టార్గెట్ దగ్గరికి వెళ్ళి వెనక్కి వచ్చినా కానీ, 1 పాయింట్ మిస్ వెనక్కి వచ్చినా కానీ మన స్టాప్ లాస్ హిట్ అయినప్పుడు మనం ఎగ్జిట్ అయిపోవాలి. అది రేషనల్ థింకింగ్ అంటే. కానీ అలా కాకుండా ఎమోషనల్గా థింక్ చేసి, సో ఇంత దూరం కింద పడింది కదా, మళ్ళీ రివర్స్ అవుతుందేమో అని ఆలోచిస్తూ, అలా ఎందుకు ఆలోచిస్తాము, మనం పెద్ద ప్రాఫిట్స్ చూసాం కాబట్టి. ప్రాఫిట్స్ చూసాం కానీ అది బుక్ చేసుకోలేదు. సో అలా ప్రాఫిట్స్ చూసి మళ్ళీ లాస్ని బుక్ చేసుకోవాలంటే ముఖ్యంగా ఇలాంటి స్థితిలో మనం ఖచ్చితంగా మన ఎమోషన్స్ ప్లే చేస్తాయి. సో అక్కడ మన ఎమోషన్స్ ప్లే చేయడం వల్ల చిన్న లాస్ని కాస్త పెద్ద లాస్ చేసి ఫైనల్గా పెద్ద లాస్ బుక్ చేసుకుంటాం. సో పెద్ద లాస్ బుక్ చేసుకున్నామంటే అర్థం ఏంటి, సో చిన్న లాస్ అయితే మనం నెక్స్ట్ ట్రేడ్లో రికవర్ చేసేసి ఉండొచ్చు. కానీ పెద్ద లాస్ కాబట్టి అట్లీస్ట్ మనకి నెక్స్ట్ 2 or 3 ట్రేడ్స్ ఆర్ సమ్టైమ్స్ 1 week ఆఫ్ ట్రేడ్స్, అంటే 1 week మనం చేసే ట్రేడ్స్ అన్నీ కూడా ఈ లాస్ని రికవర్ చేయడానికే సరిపోతుంది. సో మనకి 1 week జస్ట్ లాసెస్ని రికవర్ చేసామంటే అర్థం ఏంటి, సో 1 week మనకి ఎటువంటి ప్రాఫిట్ లేదని. సో మనం చేసిన జస్ట్ చిన్న ఎమోషనల్ మిస్టేక్ వల్ల చిన్న లాస్తో బయటపడాల్సిన మనము పెద్ద లాస్ చేసుకొని ఆల్మోస్ట్ 1 week ప్రాఫిట్స్ని మనం అక్కడ పోగొట్టుకున్నాం. ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మాత్రమే. ఇలానే చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. మనం ఎమోషన్స్ కనుక కంట్రోల్ చేసుకోలేకపోతే చాలాసార్లు మనం ఇక్కడ ట్రేడింగ్లో దెబ్బతినాల్సి వస్తుంది. మనకి డేస్ అండ్ డేస్ టుగెదర్, సమ్టైమ్స్ వీక్స్ అండ్ వీక్స్ టుగెదర్ కూడా ఎటువంటి ప్రాఫిట్స్ లేకుండా జస్ట్ లాసెసే వస్తుంటాయి. కానీ మనం వాటిని పట్టించుకోకూడదు. సింగిల్ ట్రేడ్ని ఎప్పుడు చూడకూడదు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం చూసుకొని మనము సక్సెస్ఫుల్గా ఉన్నామా లేదా అని చూసుకోవాలి. కానీ ఎవ్రీ ట్రేడ్ని మనం చూస్తూ ఉంటే ఖచ్చితంగా మనం చాలా స్ట్రెస్కి గురవుతాం. సో అలా మనకి చాలా రోజులు ప్రాఫిట్స్ రాకపోయినా, లాసెస్లోనే ఉన్నా కానీ మనం ఎమోషనల్గా స్టేబుల్గా ఉండి మన స్ట్రాటజీని, మన టాక్టిక్స్ని మనం నమ్మి ముందుకెళ్ళాలి. కానీ మనం అక్కడ రివెంజ్ ట్రేడింగ్ చేయడం కానీ, లేకుంటే మన ప్లాన్ నుంచి డీవియేట్ అవ్వడం కానీ ఇలాంటివి చేసామంటే చిన్న లాసెస్ కాస్త పెద్ద లాసెస్ చేసుకుంటాం. ట్రేడింగ్కి, జాబ్కి లేక వేరే బిజినెసెస్కి డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ మీరు వాటికన్నా ఎక్కువ ఎమోషనల్గా స్టేబుల్ ఉండాలి. ఎందుకంటే జాబ్ అనుకోండి, మీకు ప్రతిరోజు మీ ఎమోషన్స్ని ఏం టెస్ట్ చేయదు. ఎప్పుడో మీ బాస్ మిమ్మల్ని తిట్టినప్పుడు కానీ, లేకుంటే మీకన్నా తక్కువ క్యాలిబర్ ఉన్న అతన్ని ప్రమోషన్ ఇచ్చి పైకి పంపించడం కానీ, ఇలా అయినప్పుడు మీరు కొద్దిగా ఎమోషనల్గా ఇన్స్టెబిలిటీకి గురవుతారు. సో ఆ టైంలో కనుక మనము కొద్దిగా మన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటే ముందుకు వెళ్ళిపోవచ్చు. కానీ ట్రేడింగ్ అలా కాదు. ప్రతిరోజు మన ఎమోషన్స్ని టెస్ట్ చేస్తూనే ఉంటాం. ఎందుకంటే మనం ప్రతిరోజు ట్రేడ్ చేస్తుంటాం. సో ప్రతిరోజు కొత్త రోజే. సో ప్రతిరోజు ప్రాఫిట్ లాస్ మనం బుక్ చేస్తూనే ఉంటాం.
ప్రాఫిట్స్ బుక్ చేసినప్పుడు పర్లేదు, మనం కొద్దిగా స్టేబుల్గానే ఉంటాం. బట్ లాస్ బుక్ చేసినప్పుడు మన ఎమోషన్స్ కంప్లీట్గా హర్ట్ అవుతాయి. సో అందుకే ఈ ఎమోషనల్గా స్టేబుల్గా ఉండడం ట్రేడర్కి చాలా ముఖ్యం. నేను గత 6.5 ఇయర్స్గా ట్రేడ్ చేస్తున్నాను. నన్ను అడిగినా కానీ అతి ముఖ్యమైన క్వాలిటీ ఎమోషనల్ స్టెబిలిటీ అని చెప్తాను. తర్వాత చార్ట్స్ని చదవడం కానీ, టెక్నికల్ అనాలిసిస్ కానీ, లేదు నెంబర్ క్రంచింగ్ కానీ, ఇలాంటి ఏవైనా కానీ మనము త్వరగా నేర్చేసుకోవచ్చు. మనకి తెలియకపోయినా కానీ మనకు నేర్పించడానికి చాలామంది ఉంటారు. ఆన్లైన్లో చాలా వీడియోస్ ఉన్నాయి. అలాంటి వీడియోస్ చూసి మనం నేర్చేసుకోవచ్చు. బట్ ఎవరైనా మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా మనకు నేర్పిస్తారు. బట్ ఈ ఎమోషనల్ స్టెబిలిటీ అనేది ఎవ్వరు కానీ మనకు నేర్పించలేరు. మనం అలవర్చుకోవాల్సింది. అందుకే ఈ క్వాలిటీకి ట్రేడింగ్లో ఇంత ఇంపార్టెన్స్. ఎమోషనల్గా స్టేబుల్గా ఉన్నవాడే త్వరగా ప్రాఫిట్స్ చేయగలడు, లాంగ్ రన్లో కూడా ప్రాఫిట్స్ చేయగలడు. లేదు మనం ఎమోషనల్గా ఇన్స్టేబుల్గా యాక్ట్ చేసి మన ప్లాన్ నుంచి డీవియేట్ అయ్యి మన ప్లాన్లో లేనటువంటి మనం చేసామనుకోండి, ఖచ్చితంగా లాంగ్ రన్లో లాసెస్ చేస్తాం. సో మీకు అర్థమైంది అనుకుంటాను. సో మీరు మిమ్మల్ని ఇంట్రోస్పెక్ట్ చేసుకోండి. సో ఇలా మేము స్టేబుల్గా ఉండగలం, అట్లీస్ట్ ఉండడానికి ట్రై చేయగలం అంటేనే ట్రేడింగ్లో ఎంటర్ అవ్వండి. లేకుంటే మీ హార్డ్ అండ్ మనీని లూజ్ చేసుకోకండి. తిరిగి నెక్స్ట్ వీడియోలో ఇంకొక ట్రేడింగ్ టాపిక్తో కలుద్దాం. అంతవరకు హ్యాపీ ఇన్వెస్టింగ్.